ఒక వేస్ట్ పేలో దేనికి పలుకున్నాడని చెప్తూ ఉన్నా. రైట్, ఒకసారి మనం టీడీపీ దగ్గరికి వెళ్తాం. ఎస్ జయచంద్ర గారు నమస్తే అండి. నమస్తే సార్. ఇది సౌండ్ సిస్టమ్ సరిగ్గా లేదు సార్. ఆయన ఏం మాట్లాడినాడో ఏం అరిచినాడో నాకైతే ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. రీసౌండ్ వస్తుంది. అది సరిగ్గా సెట్ చేస్తే మాకు మాట్లాడే అవకాశం కూడా ఇస్తే బాగుంటుంది. రైట్ రైట్ ఇప్పుడు మీరు మాట్లాడండి. ప్రధానంగా అంటే నిన్న జరిగినటువంటి వ్యవహారం పైన తీవ్ర విమర్శలు చేశారు. అసలు బాలకృష్ణ అలా మాట్లాడుతుంటే సభలో ఎందుకు సపోర్ట్ చేశారన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటుగా కొన్ని అంశాలు ఆయన మాట్లాడుతూ బాలకృష్ణ గారు అక్కడ అభివృద్ధి చేయకుండా ఏమీ చేయకుండా అక్కడ కేవలం విమర్శలు, ఒకవేళ చిరంజీవి గారి మీదో లేకపోతే పవన్ కళ్యాణ్ మీదో లేకపోతే ఆధిపత్యం పెరుగుతున్నటువంటి ఉద్దేశం ఉంటే మాట్లాడుకోవాలి, కానీ సభలో అలా నిందించడం, లేని జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఆయన తక్కువ చేసి సైకో లాంటి మాట్లాడడం, వాళ్ళందరూ దానికి ఒత్తాసు పలకడం ఎంతవరకు కరెక్ట్ అంటే విమర్శించినటువంటి సందర్భం ఉంది ఆయన వ్యాఖ్యలో. ప్రధానంగా ఏం చెప్తారు? అందరికీ నమస్కారం సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉంటే మాట్లాడాలనేది ఇప్పటిలో జరగని పని సార్. ఎందుకంటే ఆయనకు విపక్ష హోదా వస్తేనే ఆయన అసెంబ్లీకి వస్తాడు. ఆ హోదా ప్రజలు తీసేశారు. మళ్ళీ ప్రజలు ఇస్తే గాని ఆయన అసెంబ్లీలోకి రాడు కూడా. కాబట్టి ఇంక వచ్చే అవకాశం కూడా లేదు ఆయన ముఖ్యమంత్రిగా కానీ ప్రతిపక్ష నాయకుడిగా కానీ. అలాంటప్పుడు మేము ఆ సందర్భం అక్కడ వచ్చింది కాబట్టి చిరంజీవి గారు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయారు. అక్కడ నిర్మాతలకు ఎక్కువ ఖర్చు అవుతుంది సినిమాలు తీయాలంటే, ఈ రేట్లకు ఆ నిర్మాతలు పెట్టే పెట్టుబడులకు చాలా నష్టం వస్తుంది అని చెప్పేసి నిర్మాత మండలి మిగతా డైరెక్టర్లు అందరూ కూడా అడిగితే చిరంజీవి గారు సీఎం గారిని ఒప్పించడానికి ప్రయత్నం చేశారు. అంతకు ముందు చిరంజీవి గారు ఆయన సతీమణి గారు పోయినప్పుడు సాధారణంగా కారిడార్లోకి జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి గారు ఆహ్వానించారు. మరి సినిమా వాళ్ళని తీసుకుపోయినప్పుడు అలా ఆహ్వానించలేదు కదా. మరి గేటు దగ్గరనే నిలబెట్టి వాళ్ళను లోపలికి రమ్మని చెప్పడం, అందులో ఆయన లేకపోవడం, దాని తర్వాత అక్కడ పోసాని కృష్ణమురళి గారు ఉండడం. అయ్యా మీరు సినిమాటోగ్రఫీ మినిస్టర్ తో మాట్లాడండి వాళ్ళ రైట్ జయచంద్ర గారు, ఇవే అంశాలు కామినేని గారు మాట్లాడితే అలాంటిది ఏం లేదు, గట్టిగా ఎవరు మాట్లాడలేదు అనేటువంటి సందర్భాలు బాలకృష్ణ గారు మాట్లాడారు. బాలకృష్ణ గారి వ్యాఖ్యలపై ఏం చెప్తారు మీరు ఫైనల్గా? అంటే నేను చిరంజీవి గారు వివరణ ఇచ్చారు, ఎక్కడా మాకు గౌరవం ఇచ్చిపుచ్చుకున్నాం అలాంటి సందర్భాలు లేవు. తను ఏదైతే ముఖ్యమంత్రి గారు ముందు పెట్టారో ఆయన రమ్మని చెప్పడం, తర్వాత బాలకృష్ణ గారికి ఫోన్ చేయడం, మిగతా రాజమౌళి గారు లేకపోతే మిగతా ఎవరైతే క్రూ ఉన్నారో నిర్మాతలు వాళ్ళందరూ ఫోన్ చేసి వెళ్ళి ఆవిడ క్లియర్గా చెప్పారు. ఇక్కడ మనం ఎవరూ లేరు, కానీ ఉన్నటువంటి సాక్షి చిరంజీవి గారు చెప్పడంతో క్లారిటీ వచ్చింది. కామినేని గారు చెప్పింది నిజమా లేకపోతే అన్నం కంటే కూడా చిరంజీవి గారు లెటర్తోనే క్లారిటీ ఇచ్చేశారు. ఇక్కడ బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలకు సంబంధించి సమర్థిస్తారా? నిజంగా రికార్డ్స్ తొలగించాలని చెప్తున్నారు వైసీపీ నేతలు, తొలగించాల్సిన అవసరం ఉందో తొలగిస్తారా? తొలగించాలి సార్. 2004 వరకు సైకోలు పరిపాలన చేసినప్పుడు జరిగిన రికార్డులన్నీ అలానే తొలగించారా? ఆ రోజు కొడాలి నాని ఏమని మాట్లాడాడు? ముఖ్యమంత్రిని ఒరే తరే మీ అమ్మ మొగుడుగా అని మాట్లాడినాడు. మరి ఆ రోజు ఈ మా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఈ ప్రజాప్రతినిధులు ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఆ రోజు ఎందుకు నోరు తెరవలేదు సార్? ఆ రోజు నోరు తెరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు తీసుకొస్తాడని మీకు భయమా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆ సైకో పరిపాలనలో మీ అంతు చేస్తాడు, మీకు సరైన వార్తలు పెడతాడనేసి భయమా? మీరు ఎవరు కూడా మాట్లాడలే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముసిముసి నవ్వులు నవ్వుతా చంద్రబాబు నాయుడు గారిని కించపరిచిన అదే అచ్చెన్నాయుడిని నీకు బుర్ర పెరగలేదు, నువ్వు మంచి పెరిగినావు అన్నప్పుడు వాళ్ళందరూ హేళనగా నవ్వారు. మరి ఇలాంటివన్నీ మాట్లాడినప్పుడు ఎవరు ఖండించలేదే? ఎందుకని అంటే వాళ్ళని మాట్లాడితే ఒక న్యాయము, మా వాళ్ళు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు మాట్లాడితే ఒక న్యాయము సార్. ఇది రాజారెడ్డి రాజ్యాంగమా లేకపోతే భారత రాజ్యాంగమా? ఏ రాజ్యాంగం ప్రకారం మీరు మమ్మల్ని విమర్శిస్తారు? ముందు మీరు ముందు మడక ఎట్లా పోతే ఎనకలొచ్చే మడక కూడా అదే స్థాయిలో వస్తుంది వీలైనంత వరకు. ఎందుకంటే కిస్మత్ థాట్ అనేది మీరు చేసిన వ్యాఖ్యలకు మేము మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. మేము మాట్లాడింది సైకో. మా నినాదం ఏంటి? మేము అధికారంలోకి రావాలని జయచంద్ర గారు అంటే సభలో వారు మాట్లాడారు సరే, మీరు సరిదిద్దాల్సిన అవసరం ఉంది. 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు సభలో ఉన్నారు. అలాంటి సందర్భంలో ఆయన కూడా నిలువరించాల్సింది. గత ప్రభుత్వంలో గత మంత్రులు మీరు చెప్పినటువంటి తప్పు మాట్లాడారు సభలో, అది ఎక్కడ ఎవరు ఆమోదయోగ్యం చెప్పట్లేదు, కానీ మీరు కూడా అదే రూట్లోకి వెళ్ళడం కరెక్టే అంటారా?
అదే రూట్ లో అంటే సార్ ఆ బాలకృష్ణ గారు ఎందుకంటే ఆయన బావకు జరిగిన అవమానము, ఆయనకు చెల్లికి జరిగిన అవమానాలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ఆవేశంలో, ఎందుకంటే మాకు అందరికి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకటే మాది సైకో పోవాలి, సైకిల్ రావాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మేము సైకో అనేసే చెప్తాం కానీ ఇంకొక రకంగా మేము ప్రజానాయకుడు, మా ప్రీతమ నాయకుడు, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే అది గౌరవాన్ని ఆయన గౌరవ సభలో నిలబెట్టలేదు. అది ఒక కౌరవ సభగా, ఒక ఏళనగా మాట్లాడే సభగా చిత్రీకరించారు. కాబట్టి ఆ ఆవేశంలో మా బాలకృష్ణ గారు సైకో అనడము ఒక రకంగా అది అనకూడదు, సభామూర్ఖంగా అనకూడదు. ఏదో అన్నారు, దానికి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరమే ఉండదు. చిరంజీవి గారిని రెచ్చగొట్టేదానికి వాడు వీడు అన్నాడనేసి ఇవన్నీ కూడా ఈ పత్రికా విలేకరులు ఉన్నారు కదా, వాళ్ళ సొంత పత్రిక, వాళ్ళ సొంత టీవీ, ఇవన్నీ కూడా మా కూటమిలో కుంపట్లు రగిలించడానికి చేసే ప్రయత్నమే. కానీ ఇలాంటి సైకోలు ఎంతమంది ఎలాంటి కుట్రలు చేసినా మా కూటమి కలిసే ఉంటది, కలిసే పరిపాలన సాగిస్తుంది, కలిసే ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుంది. వీళ్ళు ఎంతమంది ఏమీ చేయలేరు. రైట్, జయచంద్ర గారు. రైట్, ఒకసారి మన జనసేన దగ్గరికి వెళ్దాం.